అందరికీ నమస్కారం. ఈ ఆదివారం రెండో గేమ్ వచ్చి కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అట్ ఈడెన్ గార్డెన్స్, హైదరాబాద్, అదే కోల్కత్తా. ఈడెన్ గార్డెన్స్ మామూలుగా ఎప్పుడు పాత రోజులు ఏంటంటే ఇంతకుముందు ఈ ఐపీఎల్ రాకముందు వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఈడెన్ గార్డెన్స్లో ఉండేది. తర్వాత ఇప్పుడు మంచి మంచి కొత్త స్టేడియంస్ వచ్చి నరేంద్ర మోడీ స్టేడియంకి వచ్చి ఇది ఈడెన్ గార్డెన్స్లో ఎక్కువ మంది పట్టేవాళ్ళు. ఒకప్పుడు సంతకం చెప్పి దాన్ని ఫైనల్ పెట్టేవాళ్ళు. ఇంకా దానికి మంచి బ్యాటింగ్ పిచ్ కూడా అనమాట. సో ఈరోజు మ్యాచ్ స్టార్ట్ అయింది అక్కడ. సో కలకత్తా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది అనమాట. చేసి వీళ్ళల్లో కేఎల్ రాహుల్ ఒక 60 రన్స్ చేశాడు 30 బాల్స్లో. 5 4s 4 6 200 రన్ రేట్, స్ట్రైకింగ్ రేట్. తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ 39 రన్స్ చేశాడు 25 బాల్స్లో. 3 4s 2 6s. తర్వాత పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ ఏమి లేదు. సో బేసిక్గా 20 ఓవర్లకి 203 చేశారనమాట. 5 వికెట్లు పోయాయి. సాహిల్ పార్క్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ అండ్ త్రిస్టాన్ స్టబ్స్. సో వీళ్ళు మిగతా బ్యాట్స్మెన్లు. సో బౌలింగ్ చూసుకుంటే అనుకుల్ రాయ్ 1 వికెట్, సునీల్ నారాయణ్ 1 వికెట్, వరుణ్ చక్రవర్తి 1 వికెట్, సౌరభ్ దూబే మాత్రం 2 వికెట్లు తీసుకున్నాడు అనమాట. 4 ఓవర్స్కి 28 రన్స్ ఇచ్చి 7 ఎకానమీ. సో కలకత్తా నైట్ రైడర్స్ గెలవాలంటే 204 చేయాలి. సో ఇప్పుడే స్టార్ట్ చేసింది కలకత్తా నైట్ రైడర్స్ కూడా చేజింగ్. అజింక్య రహానే అండ్ ఫినెలన్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తారు. రహానే 23 రన్స్ చేశాడు 13 బాల్స్లో. ఫినెలన్ 20 రన్స్ ఇన్ 11 బాల్స్. సో 43 for 0 in 4 overs. చూద్దాం మరి మిగతా 16 ఓవర్లలో కలకత్తా నైట్ రైడర్స్ గెలుస్తారో లేదో చూద్దాం. ఒకవేళ గెలిచినా కానీ వీళ్ళకి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు మనకి. ప్రస్తుతం ఒకసారి పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. సో రాయల్ ఛాలెంజర్స్ టాప్లో ఉన్నారు, కలకత్తా నైట్ రైడర్స్ 6th ప్లేస్లో ఉన్నారు. సో వీటికి 13 పాయింట్స్ ఉంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 14 పాయింట్స్తో వీళ్ళు 4th పొజిషన్కి వచ్చారు, కన్ఫర్మ్ అయింది. 2nd పొజిషన్లో గుజరాత్ టైటన్స్, 3rd పొజిషన్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కలకత్తా నైట్ రైడర్స్ గెలిస్తే ఛాన్స్ ఉంటుందో లేదో తెలీదు, వాళ్ళ రన్ రేట్ ప్రకారం ఎలా ఉంటుందో. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాచే. సో ఈ మ్యాచ్ అయ్యాక స్కోర్ బట్టి తెలుస్తుంది ఎలా ఉంటుంది వీళ్ళకి, కలకత్తా నైట్ రైడర్స్కి ఛాన్స్ ఉంటుందా లేదా. తర్వాత ప్లే ఆఫ్స్ ఆల్రెడీ కరెక్టే, దాని ప్లే ఆఫ్ షెడ్యూల్ వచ్చేసింది. నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఫస్ట్ ప్లే ఆఫ్ అనమాట. దాంట్లో ఆర్సీబీ ఉంది. 2nd మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ అది. సో ఫస్ట్ మ్యాచ్లో ఎవరు విన్ అయితే వాళ్ళు నేరుగా ఫైనల్స్కి వెళ్ళిపోతారు. 2nd మ్యాచ్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో
సో నెక్స్ట్ వీక్ ఇంకా క్వార్టర్ ఫైనల్స్ అన్నీ దగ్గరలో ఉంటాయి. ఈ మంత్ ఎండ్కి ముగిసిపోద్ది మన ఐపీఎల్. సో ఇన్ని రోజులు బాగా మనకి సపోర్ట్ ఇచ్చినటువంటి ఐపీఎల్ ముగిసిపోయింది. ఇంకా చివరిలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా మంచి గేమ్ అంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కలకత్తా నైట్ రైడర్స్కి ఒక ఛాన్స్ ఉంది. ఏమిటంటే ఇప్పుడు 13 పాయింట్లు ఉన్నాయి. సో ఒక మ్యాచే మిగిలిందనమాట ఢిల్లీ క్యాపిటల్స్లో. సో దీనికి 2 జరగాలి. అదేమిటంటే ఈరోజు ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరిగింది. సో రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ 14 పాయింట్స్ ఉంది. వాళ్ళు ఈ గేమ్ లూజ్ అయితే కేకేఆర్కి ఛాన్స్ ఉంది. కాకపోతే వాళ్ళు గెలిచారు. కాబట్టి ఇంకా కేకేఆర్ పోయినట్టే. సో ఇమీడియట్లీ ఎలిమినేటెడ్ అనమాట. సో రెండో ఛాన్స్ గురించి కూడా చూద్దాము. సో రెండో ఛాన్స్ ఏంటంటే ఒక మ్యాసివ్ విన్ అగైనెస్ట్ డీసీ. సో డీసీ మీద విన్ అయితే 15 పాయింట్లు వస్తాయి. అప్పుడు ఏంటంటే పంజాబ్ సూపర్ కింగ్స్తో టై అవుతుంది పాయింట్స్. తర్వాత నెట్ రన్ రేట్ మీద గెలవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అంటే ఇప్పుడు అట్లీస్ట్ 77 రన్స్ తేడాతో గెలవాలి. సో అదనమాట. బట్ అదే మనకి రాజస్థాన్ రాయల్స్ గెలిచేసరికి ఈ ఛాన్స్ పోయింది. సో ముంబై ఇండియన్స్ కలకత్తా నైట్ రైడర్స్ కూడా ఇద్దరు లేనట్టే. అందుకే వాడు సెకండ్ ప్లే ఆఫ్స్లో పంజాబ్ కింగ్స్ ఇంకా హైదరాబాద్ వీళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఎవరెవరు ప్లే ఆఫ్స్ ఆడుతున్నారు, క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్నారు అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. సో బై కలకత్తా నైట్ రైడర్స్, బై చెన్నై సూపర్ కింగ్స్, అండ్ బై లక్నో సూపర్ జైంట్స్. సో ఇప్పుడే కలకత్తా నైట్ రైడర్స్ కూడా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టే. సో కలకత్తా నైట్ రైడర్స్ చేజింగ్ మొదలుపెట్టి సో కెప్టెన్ అజింక్య రహానే పాపం బాధ్యతగా 63 రన్స్ చేశాడు 39 బాల్స్లో. 4 4s 4 6s. ఇంకా తర్వాత మీది పెద్ద స్కోర్ అని చెప్పుకోలేము. సో 163 రన్స్ ఫర్ లూజింగ్ 10 వికెట్స్ ఆల్ అవుట్ 18.4 ఓవర్స్లోనే చేజింగ్ చేయకుండా చితకబడ్డారు వాళ్ళ సొంత గ్రౌండ్లోనే, ఈడెన్ గార్డెన్స్లోనే. సో దీంతో కలకత్తా నైట్ రైడర్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయినట్టే అనమాట. సో డీసీ కూడా డీసీ క్వార్టర్ ఫైనల్స్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఇంతకుముందు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో అదనమాట. రేపు మండే ఒక మ్యాచ్ ఉంది. తర్వాత ఇంకా క్వార్టర్ ఫైనల్సే ట్యూస్డే నుంచి. సో మ్యాచ్లన్నీ కూడా ఇంకొంచెం స్పైసీనెస్ పెరుగుతాయి, కొంచెం హాట్ అవుతాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చూద్దాం. నెక్స్ట్ వీక్ అంతా విల్ బి మోర్ ఫన్. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్. సో ఎంటర్టైన్మెంట్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్కి 3 వికెట్లు. సో 4 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లొంగి 3.3 ఓవర్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు, 27 రన్స్ ఇచ్చాడు. తర్వాత మిషెల్ స్టార్క్ ఇతను కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు, 3 ఓవర్స్కి 27 రన్స్. సో అవి
మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ అలాగా సెలవు తీసుకుంది ఐపీఎల్ నుంచి.